హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టాపిక్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టినటువంటి రాజు యువ వికాస పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎంపిక ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల్లోని 5 లక్షల మందికి మరి ఈ పథకాన్ని వర్తింపచేసే విధంగా యూనిట్లు మంజూరు చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. సో ఈ క్రమంలో మరి వారందరికీ కూడా ఒక అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా మరి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి, యూనిట్లకు సంబంధించి, మరి దళారులకు సంబంధించి నమ్మి మోసపోవద్దు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం మరి అధికారులు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మరి ఎవరైతే వీళ్ళు అర్హులు ఉంటారో వారికి సంబంధించినటువంటి అనేక సందేహాలను నివృత్తి చేసేటువంటి కార్యక్రమం కూడా ఫోన్ ఇన్ ద్వారా చేపట్టడం జరిగింది. అంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి, బ్యాంకులో ఏ రకంగా మనం అప్రోచ్ అవ్వాలి, అక్కడ ఏమైనా ఇబ్బందులు పెడితే ఏ రకంగా చూసుకోవాలి, వీటికి సంబంధించిన పూచికత్తు ఎవరిస్తారు అనేటువంటి అంశాలకు సంబంధించి కానీ, ఏ యూనిట్లకు మనం అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి కానీ అనేక అనుమానాలు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళందరికీ కూడా అధికారులు ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించి వాళ్ళ అనుమానాలు ఏమంటే వాటిని నివృత్తి చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఈ పూచికత్తుకు సంబంధించి బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇందులో ఈ పూచికత్తుకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మరి అదేవిధంగా ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి సందర్భంలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలకు సంబంధించి కూడా మరి అంటే ఆలస్యం చేయకుండా ఉండేందుకు ఎంఆర్ఓ ఆఫీసులకు, అధికారులకు ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి, వీలైనంత తొందరగా వాటికి సంబంధించి పరిష్కారం చేయండి, వాళ్ళకు సర్టిఫికేట్లని కూడా వాళ్ళకు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, ఏ యూనిట్లకు మనం అప్లై చేసుకోవచ్చు అనే కొన్ని వివరాలు కనుక మనం చూస్తే, ఇక్కడ అర్హులు ఏ యూనిట్నైనా ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత రంగాల్లో అప్పటికే కనుక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు. అదే కాకుండా చాలామందికి ఏంటంటే డిగ్రీ ఉండాలేమో, ఇంటర్ పాస్ అయి ఉండాలేమో, 10th సర్టిఫికేట్ ఉండాలేమో అని చెప్పి కొంతమంది దళారులు వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. విద్యార్హత ఉంటేనే రుణాలు వస్తాయని చెప్పి. సో ఈ రుణాలకు వీటికి విద్యార్హత అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది లేకుండానే రుణాలు ఇస్తారనమాట. అయితే కుటుంబం నుంచి ఒక్కరికే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకుముందే ఆ కుటుంబంలో ఎవరైనా కనుక దరఖాస్తు పెట్టుకొని రుణం తీసుకొని ఉంటే 5 సంవత్సరాల కాలం వరకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఒకవేళ 5 ఏళ్ల కాల పరిమితి దాటి ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి సంబంధించి సంవత్సరం యొక్క వాళ్ళ ఆదాయము ₹1,00,000 ఉంటే వాళ్ళు అర్హులవుతారు. పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళేమో సంవత్సరానికి 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులవుతారు. సో ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి క్రమంలో మరి కొన్ని సందర్భాల్లో సర్వర్ డౌన్ అయిందని చెప్పి, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పి మనం వింటూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు. ప్రజాపాలన కేంద్రాల్లో వెళ్ళి అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఈ అర్హులకు సంబంధించినటువంటి ఎంపిక ఉంటుంది. మరి ఈ ఎంపిక అంతా అయిపోయిన తర్వాత ఆ అర్హులందరికీ కూడా ఖచ్చితంగా ఆయా రంగాల్లో ఎవరైతే వాళ్ళు యూనిట్లను ఎంపిక చేసుకుంటారో 15 రోజుల పాటు శిక్షణ కూడా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒకే గ్రామంలో ఒకే యూనిట్ని ఎక్కువ మంది పెట్టుకుంటే కనుక అది కొంత ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఒకే యూనిట్ పెట్టుకోవడం వల్ల అది నడవదు. ఇప్పుడు ఒకే కాలనీలో 4-5 కిరాణా షాపులు పెట్టుకున్నారండి, నడుస్తుందా? ఒకే కాలనీలో 4-5 మొబైల్ షాపులు పెడితే నడుస్తుందా? నడవదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయా ఎవరైనా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని పెట్టండి. ఇంకోటి వీళ్ళు కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఈ రంగం కాకుండా ఇంకా వేరే రంగాల్లో ఏమైనా మీకు అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అది పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ గ్రామంలో ఎవరైనా ఈ పలానా యూనిట్కి అప్లై చేసుకుంటున్నారని మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా మీరు వేరే యూనిట్ పెట్టుకోవడానికి ఆలోచన చేయండి. అందరూ ఒకటే అప్లై చేసుకొని అది రిజెక్ట్ అయితే మళ్ళీ బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రకంగా రాజు యువ వికాస్ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, ఏ యూనిట్ పెట్టుకోవాలనే దానికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఏమైనా అనుమానాలు ఉంటే లోకల్గా ప్రజాపాలన కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఈ అనుమానాలకు సంబంధించి ఇంకా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. సో మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.